ట్రేడర్స్ అసోసియేషన్ తో డిప్యూటీ సీఎం భట్టి సమావేశమయ్యారు. జీఎస్టీ సంస్కరణల ఫలాలు ప్రజలకు అందేలా చూడాలని, అందుకు ట్రేడర్స్ అసోసియేషన్ సహకరించాలని కోరారు. జీఎస్టీ సంస్కరణలతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్న డిప్యూటీ సీఎం భట్టి ప్రభుత్వానికి నష్టం కలిగినా భరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలు లబ్ధి పొందేలా ఉన్న నిర్ణయాలను అమలుపరచడం విఫలమవకుండా చూడాలని సూచించారు భట్టి. ఈ నిర్ణయం కోట్లాది మందికి పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఇది. వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాలకు చెందిన గౌరవ ప్రతినిధులుగా మీకు, అట్లాగే విధానపరమైన నిర్ణయం తీసుకున్నటువంటి మాకు ఈ తరుణంలో ప్రజలందరికీ మనం అత్యంత జాగ్రత్తతో ఈ ఫలాలను అందించాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది. ఇన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నా గానీ వాటి అమలు చేసే ప్రక్రియలో సక్రమంగా జరగకపోతే సామాన్యుడికి అందాల్సినటువంటి ఈ జీఎస్టీలో పన్నుల తగ్గింపు ద్వారా వచ్చినటువంటి వెసులుబాటు కన్జ్యూమర్ కి అంతిమంగా అందకపోతే తీసుకున్న నిర్ణయం వల్ల పెద్దగా ఉపయోగం. ఐటీసీ వల్ల చాలా మందికి కొంత ఉపయోగకరంగా ఉంటుంది, కొంత రాష్ట్రానికి నష్టం కూడా జరుగుతూ ఉంది. జెన్యున్ గా చేసేటువంటి వాళ్ళకేమో ఉపయోగపడతా ఉంటుంది. దీన్ని అడ్డం పెట్టుకొని వేరే రకంగా చేసేవాళ్ళ వల్ల జెన్యున్ గా చేసే వాళ్ళకు కూడా నష్టం జరుగుతాం. రాష్ట్ర ప్రభుత్వం ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంది. వీఆర్ ఓపెన్ టు డిస్కషన్ అండ్ డిబేట్. ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ దానికి సంబంధించినటువంటి చర్చల ద్వారా వాటిని మనం సాధ్యమైనంత వరకు పరిష్కార మార్గం కనుగొచ్చు అనేటువంటి నమ్మకం కలిగినటువంటి ప్రభుత్వం ఇది. మీ అందరికీ రకరకాలైనటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అసోసియేషన్స్ కూడా ఉన్నాయి. మీ అసోసియేషన్ ద్వారా మీకు ఉన్నటువంటి ఏ సమస్య ఉన్నా కానీ రిప్రజెంట్ చేసినా వాటిపైన మా శాఖకు సంబంధించిన అధికారులు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కానీ స్పందించడానికి, మార్గాలు వెతకడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చాలా స్పష్టంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.